హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు. ఇప్పుడు మనం అయితే అరేస్, పాయింటర్స్, స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం అయితే స్లైడ్ 1లో మనకి అరేస్ ఉన్నాయి కాబట్టి అవి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మనకి అరేస్ ఇన్ సి. ఓకే, అరేస్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ ఏ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే ఇప్పుడు మనకి సేమ్ డేటా టైప్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో టైప్స్ చూడండి, ఇంట్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, అంటే మల్టీ డైమెన్షనల్ అంటే 3 డైమెన్షనల్ అనమాట. ఇప్పుడు మనకి సేమ్ డేటా టైప్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గరే స్టోర్ అవడాన్ని యారే అంటాం. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి: 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. ఇప్పుడు ఈ 1 డైమెన్షనల్లో ఓన్లీ సైజ్ ఉంటుంది, అంటే సైజ్ ఇస్తారు. అంటే అది ఇప్పుడు 50 ఇచ్చారనుకో, 50 దాకా సైజ్ ఉంటుంది దానికి. అదే 2 డైమెన్షనల్ అనుకో, మీకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి దానికి. 2 డైమెన్షనల్కి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. మల్టీ డైమెన్షనల్ మనకి అక్కర్లేదు. మనకు చాలా మటుకు సింగిల్ డైమెన్షనల్ అండ్ డబుల్ డైమెన్షనల్ 1D 2D వాడతారు. మల్టీ డైమెన్షనల్ అయితే మనం అయితే వాడాం. ఇక్కడ చూడండి, సింటెక్స్ ఉంది మనకి 1 డైమెన్షనల్ అరేకి సింటెక్స్. ఫస్ట్ ఇక్కడ డేటా టైప్ వాడారు, తర్వాత ఏరే నేమ్ వాడిన తర్వాత సైజు. ఫస్ట్ మీరు ఒక దాని తాలూకా ఇంటా, ఫ్లోటా, క్యారెక్టర్ అన్న డేటా టైప్ అనేది ఇస్తారు. తర్వాత యారే అని పెట్టి అక్కడ మీకు ఎంత సైజు కావాలో అది మీరు అక్కడ సైజ్ ప్లేస్లో ఇస్తారనమాట. అది 1 డైమెన్షనల్ యారేకి. నెక్స్ట్ 2 డైమెన్షనల్ యారేకి కూడా సేమ్. ఇక్కడ డేటా టైప్ ఇస్తారు. డేటా టైప్ ఇచ్చిన తర్వాత నేము, రోస్, కాలమ్స్ ఇస్తారన్నమాట. కాలమ్స్. అక్కడ ఓన్లీ సైజు 1 డైమెన్షనల్లో ఓన్లీ సైజు. అదే 2 డైమెన్షనల్లో రోస్ ఉంటాయి, దీనికి కాలమ్స్ కూడా ఉంటాయి. దీనికి రోస్, కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 డైమెన్షనల్ అరేకి మీకు చెప్పాను కదా, డేటా టైప్ ఇచ్చారు, ఇంట్, నేమ్ ఇచ్చాడు, సైజ్ ఇచ్చాడు. డేటా టైపు, నేమ్, సైజు ఇచ్చాడు. సైజు 5 ఇచ్చాడు కాబట్టి 5 తీసుకున్నాడు ఎలిమెంట్స్. 1 2 3 4 5 అలా 5 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫర్ లూప్ వేసుకున్నాడు. ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ కండిషన్ కూడా ఇచ్చాడు, ఇంక్రిమెంట్ ఇచ్చాడు అనమాట. తర్వాత ఇది ఎలా ప్రింట్ అవ్వాలి అంటే ఇప్పుడు అరేలు ఇవన్నీ కూడా సేమ్ డేటా టైప్, ఇవన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించినవి, అన్నీ కూడా ఇంటీజర్సే. అదే ఇక్కడ 10.1, 20.2, 30.2 అలాగా ఇస్తే అది ఫ్లోట్లోకి వస్తాయి. ఫ్లోట్ నెంబర్స్ 5 అలాగనమాట 1 డైమెన్షన్లో. ఇది సైజు 5 అన్నది సైజు, ఇంట్ అనేది డేటా టైప్. మనకి ఇక్కడ ఫర్ లూప్ వాడాడు 5 ఎలిమెంట్స్కి, ఇక కండిషన్ కూడా ఇచ్చాడు 5 అని. తర్వాత ఇప్పుడు ప్రింట్ ఏంటి, ఈ నెంబర్స్ i, అంటే i ఎంత ఇచ్చాం 0, అంటే ఇప్పుడు 10, 20, 30, 40 అవన్నీ ఇక్కడ ప్రింట్ అవుతాయని. ప్రింట్ అవుట్పుట్లో మనకి ఏదైతే ప్రింట్ అవ్వాలో అక్కడ ప్రింట్ ఇచ్చాం. ఇది ఫర్ లూప్. ఇదైతే మనకి 1 డైమెన్షనల్ అరే. అదే 2 డైమెన్షనల్ అరే చూడండి, ఇక్కడ కూడా డేటా టైప్ ఇచ్చాడు, మ్యాట్రిక్స్. 2 డైమెన్షనల్ అరే అంటే సింపుల్గా మ్యాట్రిక్స్ అనుకోండి. దాంట్లో మ్యాట్రిక్స్ ఇప్పుడు మనకి ఏముంటాయి, రోస్, కాలమ్స్ ఉంటాయి. ఈ 2 డైమెన్షనల్ అరే కూడా మీకు రోస్, కాలమ్స్ ఉంటుంది. రో ఒకటి ఉంటుంది, కాలమ్ కూడా ఉంటుంది. అలా మనకి ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ ఇచ్చారు, తర్వాత మ్యాట్రిక్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ రోస్, ఇక్కడ కాలమ్స్. ఇది రోస్, ఇది కాలమ్స్. 2 2 అని ఉంది కదా, రోస్, కాలమ్స్. ఇక్కడ చూడండి 1, 2 ఉందా, ఇది ఫస్ట్ది రో. ఇది 3, 4 అని ఉంది కదా, ఇది కాలమ్. తర్వాత ఇక్కడ మళ్ళీన రోకి ఒక ఫర్ లూపు, మళ్ళీ కాలమ్కి ఒక ఫర్ లూపు. ఆ రెండు మ్యాట్రిక్స్ ఫామ్లో ప్రింట్ అవ్వడం కోసం ప్రింట్ఎఫ్. అవి ఇప్పుడు ఒకదాని కింద ఇంకోటి రావడం కోసం ప్రింట్ /n అనే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనమైతే కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి. ఇందాక మనమైతే 2 ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఒకసారి అయితే ప్రాక్టికల్గా రన్ చేసి అసలు అవి ఎలా అవుట్పుట్ మనకు వస్తుంది, ఎలా కోడ్ అయితే రన్ అవుతుందో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే ఇంట్, అంటే ప్రతిదానికి బేసిక్ స్ట్రక్చర్ చెప్పాను కదా, ఇంట్ స్టూడియో std.io, మళ్ళీ ఇంట్ మెయిన్, దాని కింద రిటర్న్ 0, అవన్నీ ప్రతి కోడ్కి కామన్. ఇప్పుడైతే లోపల రాయాల్సిన కోడ్ అయితే నేను రాస్తాను. ఇంట్ నంబర్స్ సైజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే ట్రై చేద్దాం మనం. సైజ్ ఈక్వల్స్ టు
సైజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్స్లో మనం అయితే ఇద్దాం ఇందులో. ఫస్ట్ మామూలుగా నచ్చిన వేద్దాం. 10, 50, 70, 80, 90. 5 ఉన్నాయి కదా. 5, నెక్స్ట్ సెమీకాలన్, ఎంటర్. ఇప్పుడు ఫర్ లూప్ వేద్దాం. ఫర్ i ఈక్వల్స్ టు 0, సెమీకాలన్, i లెస్ దెన్ 5, సెమీకాలన్, i ప్లస్ ప్లస్. ఇప్పుడు దీనికి కర్లీ బ్రేసెస్ వేద్దాం. నెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు దీనికి ప్రింట్ఎఫ్ %d స్లాష్ n, కామా. ఇప్పుడు ఏంటి ప్రింట్ అవ్వాలి మనకి? నెంబర్ ప్రింట్ అవ్వాలి కాబట్టి దానికి నెంబర్స్ ఇద్దాం. నెంబర్ ఐ ఎంత ఇచ్చారు? 0 మనకి. అంటే ఐ నుంచి అలా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇందాక చెప్పిన దాంట్లోనే మనకి ఒక్కొక్క దాని పొజిషన్ మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 20 అనుకోండి, a ఆఫ్ 0 అంటే 0th పొజిషన్లో ఉంది 20. అది 50 ఫస్ట్ పొజిషన్లో ఉంది, 70 సెకండ్ పొజిషన్లో ఉంది, 80 4th పొజిషన్లో ఉంది, 90 5th పొజిషన్లో ఉంది. అలా పొజిషనింగ్ అయితే ఉంటుంది మనకి. నెక్స్ట్ సెమీకాలన్, అంతే. రన్ చేద్దాం ఒకసారి. ఫర్ లూప్ కూడా ఎర్రర్ ఏదో వచ్చింది. ఇక్కడ డాట్ పెట్టా. ఫర్ లూప్ కూడా ఏం తప్పు చేసాను? i ఈక్వల్స్ 0 ఇలా వేస్తాను. ఎక్కడొచ్చింది తప్పు? సెమీకాలన్ 50 స్టేట్ ఇంట్. ఎక్కడొచ్చింది మిస్టేక్? ఓకే, డేటా టైప్ ఇవ్వలేదు మనం ఇక్కడ. ఇండ్ i ఈక్వల్స్ 0 ఇది అనుకుంటా. సో సరే, డేటా టైప్ మనం ప్రింట్ చేయలేదు కాబట్టి ఇందా నుంచి అవుట్పుట్ రావట్లేదు. సో అగైన్ ఇక్కడ డేటా టైప్ ప్రింట్ చేయగానే మనకు ఆర్డర్లో వచ్చింది 20, 50, 70, 80. అంటే మనం ఇచ్చిన సైజుకి అలా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ 2D డైమెన్షనల్ చేద్దాం. 2D యారే చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏంటి? ఇంట్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత ఇచ్చా? ఫస్ట్ రో ఎంటర్ చేయాలి. 2 rows తీసుకుందాం. తర్వాత 2 columns తీసుకుందాం. ఈక్వల్స్ టు 1, 2 క్లోజ్ బ్రాకెట్, మళ్ళీ 1, 2 ఫుల్ స్టాప్ వచ్చింది. కామా, మళ్ళీ ఇంకోటి ఇచ్చేద్దాం. 3, 4. ఇవైతే మనం వాల్యూస్ అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ దీనికి సెమీకాలన్ ఇద్దాం. ఎంటర్. ఇప్పుడు మనం దీనికి రోస్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఫర్ లూప్స్ ఉంటాయి దీనికి. కాబట్టి 2 ఫర్ లూప్స్ ఎంటర్ చేద్దాం. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, సెమీకాలన్, i లెస్ దెన్
2 సెమికాలం i ప్లస్ ప్లస్ i ప్లస్ ప్లస్ ఎంటర్, మళ్ళీ ఇంకొక ఫర్ లూప్, ఇది కాలంకి ఇది ఇంట్ జే ij అనమాట, కాలంకి జే ij 0 సెమికాలం j less than 2 సెమికాలం j ప్లస్ ప్లస్ సెమికాలం కాదు కర్లీ బ్రేస్ అవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ d ఇచ్చి % d కామా మ్యాట్రిక్స్ i j i j సెమికాలం ఎంటర్. printf సెమికాలం స్లాష్ n అంటే లైన్ వైజ్ రావడం కోసం స్లాష్ అని వాడాం. ఇక్కడ % d కార్డ్ ఇవ్వలేదు కాబట్టి మ్యాట్రిక్స్కి ఇలాగే ఇవ్వాలి. సెమికాలం ఏమైనా తప్పులు ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్ టైం. హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోయింది. 12 13 వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ట్రై చేయండి, ఈ రెండిట్లకి ఇంటూ చేస్తే మీకైతే మ్యాట్రిక్స్ ఈ రెండు వస్తుంది. అది 2 డైమెన్షనల్ ఎర్రకి ఇదే మనకి ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ రోస్ కాలమ్స్ ఉంటే ఆ రెండిట్లు ఇనిషియలైజ్ చేస్తారు, తర్వాత ఆ రెండిట్లకి ఫర్ లూప్ ఇచ్చి ఆ తర్వాత ఏది ప్రింట్ అవ్వాలో మ్యాట్రిక్స్ i ఇంటూ జే, మ్యాట్రిక్స్ i ఇంటూ జే అంటే ఇది i అంటే 1,2 i 3,4 j, ఆ రెండు ఇంటూ చేస్తే మనకి ప్రింట్ అయ్యే పర్సంటేజ్ స్లాష్ అని అన్నాం కాబట్టి 12/12 కింద 34 వచ్చింది. అంటే అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇది మనకైతే 2 డైమెన్షనల్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్ట్రింగ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం అయితే స్ట్రింగ్స్ అయితే డిస్కస్ చేసుకోవచ్చు క్లియర్గానా. ఫస్ట్ స్ట్రింగ్ డెఫినేషన్ అయితే క్లియర్గా చూద్దాం. స్ట్రింగ్ ఏ అరే ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ బై నల్ క్యారెక్టర్. అంటే దీనికి టర్మినేటెడ్ బై నల్ క్యారెక్టర్ అంటే ఇది ఇలాగ వస్తుంది అనమాట. అంటే లాస్ట్లో స్లాష్ n ఎలా పెడతాం అలాగే స్ట్రింగ్కి 0 పెట్టాలి లాస్ట్లో పెట్టి. అంటే స్ట్రింగ్ అంటే ఏంటి, ఇందాక క్యారెక్టర్ అంటే తెలుసు మనకి, ఆల్ఫాబెట్స్ ABCD అలాగే ఒక క్యారెక్టర్ని ఒక వర్డ్. అలాగే ఇప్పుడు ఈ యారే ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ABC అలాగే ఒక వరుస పెట్టి క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, దాన్నే మనకి స్ట్రింగ్ అని అంటాం అన్నమాట. దాంట్లో సింటెక్స్ చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ అని ఇస్తారు. క్యారెక్టర్లో ఇంటూ ఫ్లోట్ అవి ఏముండవు, ఓన్లీ స్ట్రింగ్స్లోని ఇంటూ ఫ్లోట్ ఉండదు, ఓన్లీ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది, ఎందుకంటే అది దానికి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ ఇస్తారు, దాని తాలూకు సైజు. ఇప్పుడు 2-3 ఇచ్చారనుకోండి నేమ్, అంటే ఒక వర్డ్లోని 3-4 పేర్లు ఇచ్చారనుకోండి, అంటే లైక్ ఇప్పుడు యారే అని ఒక వర్డ్ ఉంది, అందులో 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్కి సైజు 5 ఇస్తారనమాట. ఇప్పుడు యారే అనే వర్డ్కి సైజు 5 ఉంటుంది. అదే క్యారెక్టర్ స్ట్రింగ్ నేమ్ అలాగే ఇస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోద్ది క్లియర్గా. ఫస్ట్ ఏముంది ఇక్కడ, క్యారెక్టర్ నేమ్ అన్నాడు, క్యారెక్టర్ నేమ్, తర్వాత సైజు 10 తీసుకున్నాడు. అంటే 10 సైజు తీసుకున్నాడు కాబట్టి ఆడు హలో అన్నది తీసుకున్నాడు. ఎంత అది 1 2 3 4 5, అది 5 ఉంది. అంటే ఇప్పుడు 10 సైజులో 5 సరిపోతుంది కాబట్టి అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏంటి లేదు. తర్వాత స్ట్రింగ్కి % s అని వాడాడు. ఇక నేము,
స్ట్రింగ్లో 4 ఫంక్షన్స్ ఉంటాయి మొత్తం. స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంపేర్. స్ట్రింగ్ లెంత్ అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చెప్తుంది అనమాట. అంటే స్ట్రింగ్ లెంత్ అంటే ఇప్పుడు HELLO అని ఉంది కదా, ఇప్పుడు అది 5 ఉన్నాయి అంటే 5 చెప్తుంది స్ట్రింగ్ లెంత్. అదే స్ట్రింగ్ కాపీ అనుకో, ఇప్పుడు 2 వర్డ్స్ ఉన్నాయి, ఆ 2 వర్డ్స్లోని ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్లో ఏముందో అది సెకండ్ స్ట్రింగ్కి కాపీ చేస్తుంది. ఇప్పుడు హలో ఉందనుకోండి ఫస్ట్ స్ట్రింగ్లో, అది సెకండ్ స్ట్రింగ్లోకి హలో అని మళ్ళీ కాపీ చేస్తుంది. అదే స్ట్రింగ్ కంకాటినేషన్ అనుకోండి, 2 స్ట్రింగ్స్ని కలుపుతుంది, అంటే హలో వరల్డ్ ఈ రెండింటిని కలుపుతుంది. అదే స్ట్రింగ్ కంపేర్ అని ఉందనుకోండి, ఆ 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం క్లియర్గానా. హ్యాష్ ట్యాగ్ ఏది, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్, స్ట్రింగ్ డాట్ హెచ్ క్యారెక్టర్ STRY1, అదే క్యారెక్టర్ ఇచ్చాడు, స్ట్రింగ్ నెంబర్ 1 నేమ్ ఇచ్చాడు, సైజ్ ఇచ్చాడు, వర్డ్ ఇచ్చాడు, ఇక్కడ వర్డ్ ఇచ్చాడు, ఇక్కడ కూడా సేమ్ అంతే, క్యారెక్టర్ స్ట్రింగ్ సైజ్ ఇచ్చాడు, ఇక్కడ వర్డ్ ఇచ్చాడు మనకి హలో వరల్డ్, ఈ 2 వర్డ్. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేశాడు, స్ట్రింగ్ కంకాటినేషన్ జరిగింది, అంటే ఈ రెండింటిని కలుపుతారు, హలోని వరల్డ్ని కలుపుతాడు, అంటే స్ట్రింగ్ 1ని 2ని కలుపుతారు. సో ప్రింట్ఎఫ్ ఇచ్చాడు, ఆ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి హలో వరల్డ్ అని వస్తుంది. ఓకేనా. అంటే ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ని మనకి ఏ ప్రాపర్టీ అయితే కావాలో అది వాడతాం. అంటే కాపీ కనుకోండి, స్ట్రింగ్ కాపీ అని వాడతాం, లేదంటే స్ట్రింగ్ లెంత్ కావాలనుకోండి స్ట్రింగ్ లెంత్ వాడతాం, లేదా స్ట్రింగ్ని కంకాట్ చేయాలనుకోండి స్ట్రింగ్ కంకాట్, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ఇవి వాడాలన్నమాట కోడ్లను. చూసారు ఇక్కడ ఎలా వాడారా, అలాగే మీరు కూడా ఈ 4 ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం అయితే స్ట్రింగ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాని మీద అయితే ఎగ్జాంపుల్ అయితే రన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇంట్ మెయిన్ మన వస్తుంది అంటే ఇంట్ మెయిన్ సెమీకోలన్, నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం, ఎంటర్ క్యారెక్టర్ STRY1, స్ట్రింగ్ సైజ్ అవ్వాలి, సైజ్ 10 అంతా, 10 ఈక్వల్స్ టు పేరు హలో ప్లేస్ నా పేరు వద్దాం రోహిత్ సెమీకోలన్, అంటే క్యారెక్టర్ STRY2 10 ఈక్వల్స్ టు సెమీకోలన్, ఎంటర్ STRY cat string 1, string 2 semicolon, enter printf percentage concatenated string equals to %s/n. %/n, string 1 semicolon, enter return 0 సెమీకోలన్. అది అంటే మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ప్లేస్లో స్ట్రింగ్, అది స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే చూసారు కదా, 2 స్ట్రింగ్లు కలిపేదాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం రండి. ఓకే, ఇప్పుడు మనమైతే ఫంక్షన్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అసలు డెఫినేషన్ చూద్దాం ఫస్ట్ మనం. A function is a block of code designed to perform a specific task, improving code and modularity and reusability. అంటే ఇది అంటే స్పెసిఫిక్ టాస్క్ అయితే మనకి ఫంక్షన్ యూజ్ అవుతాయి.
అంటే మనం కోడ్ రాసేటప్పుడు ఇది అయితే మనకి మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ అంటే రీయూజ్ చేసుకోవడానికి అయితే ఈ ఫంక్షన్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో టైప్స్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఫంక్షన్ లైబ్రరీ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే లైబ్రరీ ఫంక్షన్స్లో 2 రకాలు ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ అంటే ముందుగానే ఉంటాయి, అంటే లైక్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ఉంటాయి. కానీ యూజర్ డిఫైన్డ్ అన్నవి ప్రోగ్రామర్ అంటే మనం క్రియేట్ చేసేదాన్ని యూజర్ డిఫైన్డ్ అంటాం. అంటే ఇందులో సింటాక్స్ చూడండి మీరు, ఫంక్షన్ డిక్లరేషన్ ఉంది, ఫంక్షన్ డెఫినేషన్ ఉంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ ఉంది. ఈ 3 రకాలు ఉన్నాయి. దీంట్లో సింటాక్స్ ఏమో రిటర్న్ టైప్ అంటే ఏ డేటా టైప్ అన్నది, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తారు. అక్కడ ఏం ఫాలో అవ్వాలన్నా పారామీటర్ కూడా ఇస్తారు. ఈ ఫంక్షన్ డెఫినేషన్ కూడా అంతే, రిటర్న్ టైప్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, పారామీటర్ ఏం కావాలి మీకు అన్నది. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏముందంటే ఇక్కడ సెమీ కాలం యూజ్ చేస్తున్నారు, ఇక్కడ బ్రేసెస్ యూజ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ ఫంక్షన్ కాల్కి కూడా ఇక్కడ రిటర్న్ టైప్ వాడలేదు, డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ వాడాడు, తర్వాత ఆర్గ్యుమెంట్ వేసాడు. ఇక్కడ పారామీటర్స్ కాదు, ఆర్గ్యుమెంట్ తీసుకున్నాడు ఫంక్షన్ కాల్కి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫంక్షన్ టు యాడ్ 2 నెంబర్స్, 2 నెంబర్లు యాడ్ చేయడానికి ఫంక్షన్ చూద్దాం. ఇంక్లూడ్ std.ioh ఇంట్ యాడ్ అంటే ఇంట్ రిటర్న్ టైప్ తీసుకున్నాడు, ఫంక్షన్ ఇచ్చాడు, పారామీటర్ ఏంటి a, b. ఇది మనకి ఫంక్షన్ డిఫైన్ అయింది ఇక్కడ, ఇది ఫంక్షన్ డెఫినేషన్. తర్వాత రిటర్న్ a+b, రిటర్న్ a+b, ఇది మనకి ఏంటి ఫంక్షన్ డిక్లరేషన్. ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ జరిగింది. తర్వాత ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ 5,10 అంటే ఇది ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అయింది, ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ అయింది, ఇక్కడ డిక్లరేషన్ అయింది, ఇక్కడ డెఫినేషన్ అయింది, ఇక్కడ ఫంక్షన్ కాల్ అయింది. అంటే ఇప్పుడు చూడండి, మనం 5,10 యాడ్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ వాడే రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ 5, 10. ఇప్పుడు సమ్ ఏం కావాలన్నది ఇక్కడ ప్రింట్ అవుద్ది, ప్రింట్ఎఫ్లోనే రిజల్ట్ అన్నది మనకి ప్రింట్ అవుద్ది. ఈ 5,10 అంటే 15 వస్తుంది సమ్. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ అయితే మనం రన్ చేద్దాం సరే ప్రాక్టికల్గా. ఓకే, ఇప్పుడు మనమైతే ఫంక్షన్ ఇందులో యాడ్ 2 నెంబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంట్ యాడ్ ఇదేంటిది, ఇంట్ యాడ్ తర్వాత బ్రాకెట్ ఇంట్ a, ఇంట్ b సెమీకాలం కాదు బ్రేసెస్ వస్తాయి, ఇంట్ కదా. నెక్స్ట్ రిటర్న్, ఇక్కడ మనకు ఫంక్షన్ కాల్ అవుతుంది, రిటర్న్ a+b సెమీకాలం ఎంటర్ ఇంట్ మెయిన్ సెమీకాలం ఎంటర్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ 5,10 సెమీకాలం ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చింది అంటే సెమీకాలం రైట్ కాదు, ఇది బ్రేసెస్ చేయాలి. సెమీకాలం ఎంటర్ ప్రింట్ఎఫ్ ప్రింట్ఎఫ్ దానిపైన బ్రేస్ డబుల్ కోట్స్ ఇచ్చాం, సమ్ అది, దాని తర్వాత %d /n రిజల్ట్ ఎంటర్ రిటర్న్ 0 సెమీకాలం ఎంటర్ బ్రేస్. సమ్ 15 వచ్చింది, అదే ఇక్కడ మారుతుంది, ఇక్కడ 7 ఎంత 17. ఇది అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం
ఈ 3 గుర్తుండాలి. ఫంక్షన్ డిక్లరేషన్, ఈ సెమీకాలం ఉంది అంటే రిటర్న్ టైపు, ఫంక్షన్ నేమ్, సెమీకాలం అంటే ఫంక్షన్ డిక్లరేషన్. అదే ఫంక్షన్ డెఫినేషన్ పారామీటర్స్ ఉంది అంటే అది ఫంక్షన్ డెఫినేషన్లో పారామీటర్స్ బ్రేసెస్ ఉంటాయి దానికి మెయిన్గా. ఇక్కడ ఫంక్షన్ కాల్ కనుకోండి, ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్ డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తాడు, దాని ఆర్గ్యుమెంట్ ఇచ్చేస్తాడు. ఇక్కడైతే రిటర్న్ టైప్ వస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అవుతుంది, డెఫినేషన్. తర్వాత మళ్ళీ సెమీకాలము బ్రేసెస్ వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏది డెఫినేషన్ ఏది డిక్లరేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ అయితే మనం దీంట్లో టైప్స్ చూద్దాం ఇంకా ఫంక్షన్లో. ఓకే, ఇప్పుడు మనం అయితే టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్ అండ్ నో పారామీటర్స్. అంటే దీనికి రిటర్న్ టైప్ ఉండదు, పారామీటర్స్ ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, వాయిడ్ గ్రీట్ ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అంటే డైరెక్ట్గా మీకు డిఫాల్ట్గా మీకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట దీంట్లో. అంటే దీంట్లో రిటర్న్ ఉండదు, పారామీటర్స్ లేవేమి, కాబట్టి డైరెక్ట్గా ఓన్లీ హలో వరల్డ్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ చూసుకోండి, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ ఉంది, పారామీటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూడండి రిటర్న్ టైప్ చూడండి, పారామీటర్స్ చూద్దాం ఫస్ట్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ ఇచ్చినట్టుంది. ఇంట్ రిటర్న్ టైప్ ఇచ్చారు, ఫంక్షన్ నేమ్ ఇచ్చారు, ఇక్కడ పారామీటర్ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు రిటర్న్ ఇచ్చారు. నెంబర్ అంటే స్క్వేర్ ఫైండ్ చేయడం అంటే నెంబర్ ఇంటూ నెంబర్. అంటే ఇప్పుడు ఏదైనా అదే నెంబర్ని 2 సార్లు ఇంటూ చేస్తే మనకు స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇలాగ మనకైతే రిటర్న్ టైప్ పారామీటర్స్ 2 ఉంటే ఇలాగ వస్తుంది అనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైప్, దీంట్లో రిటర్న్ టైపే ఉండదు, మాత్రం పారామీటర్స్ ఉన్నాయి. అప్పుడు ఎలా ప్రింట్ అవుద్ది, వాయిడ్ ప్రింట్ అంటే ఇక్కడ రిటర్న్ టైపు ప్రింట్, ఇక్కడ ఇంటూ పారామీటర్ డిక్లేర్ అయింది, ద నెంబర్ ఈజ్ అని చెప్పి నెంబర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇక్కడైతే రిటర్న్ లేదు, అంటే రిటర్న్ టైప్ ఉంది అంటే మాత్రం ఇలా రిటర్న్ రావాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కానీ పారామీటర్స్ లేవు. రిటర్న్ టైప్ ఉంది కానీ ఇక్కడ పారామీటర్స్ లేవు. అప్పుడు ఏముంది, ఇంటి డైరెక్ట్గా గెట్ 5 అన్నాడు, అప్పుడు రిటర్న్ 5 అంటే 5 ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ డైరెక్ట్గా మనకి 5 అన్న నెంబర్ డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది. ఇవైతే మనకి టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ 2 చూసుకోండి. తర్వాత ఏమో మీకు మనకి ఈరోజు డే 4లో అయితే మనం ఫంక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం, స్ట్రింగ్స్ డిస్కస్ చేసుకున్నాం, అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఫంక్షన్స్, స్ట్రింగ్స్, మళ్ళీ మన ఏమంటారు దాన్ని యారేస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈ 3 టాపిక్స్ కవర్ అయ్యాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే టైం స్టాంప్ పెట్టుకొని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు మా ఎఫర్ట్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ కింద లెఫ్ట్ సైడ్ మీకు మనకి ఫోన్పే స్కానర్ అయితే ఉంది కదా, దానికి కొంచెం డొనేషన్ కానీ ఏమైనా మీ సపోర్ట్ తెలియజేసుకోవచ్చు. సో మీరు ఇంకా నెక్స్ట్ మనకైతే డే 5 రాబోతుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.